విక్రమాదిత్యుడు తన రాజ్యాన్ని జ్ఞానం, న్యాయం, ధర్మంతో పాలించేవాడు. అతని రాజ్యసభలో ప్రసిద్ధి పొందిన జ్యోతిష్కుడు వరాహమిహిరుడు ఉండేవాడు. సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు గణితపూర్వకంగా లెక్కించి కొత్త కార్యాలు ప్రారంభించడానికి అనువైన సమయాన్ని రాజుకు తెలియజేస్తూ ఉండేవాడు. ఒకరోజు విక్రమాదిత్యుడు గ్రహాల ప్రభావం మనిషి జీవితంపై ఎలా ఉంటుంది అని అడిగాడు. వరాహమిహిరుడు ఈ విధంగా వివరించాడు. సూర్యుని కాంతి భూమి మాత్రమే కాకుండా ఇతర గ్రహాల మీద కూడా చేరుతుంది. ఈ కాంతి తిరిగి భూమి మీదకి ప్రతిఫలిస్తే ప్రతి గ్రహం యొక్క స్వభావం, ప్రతిఫలనం చేసే కోణం భిన్నంగా ఉండడంతో మనుషుల ఆరోగ్యం పైన, జీవితం పైన ప్రభావం చూపుతుంది అని చెప్పాడు. విక్రమాదిత్యుడు ఈ జ్ఞానాన్ని ఎంతో మన్నించేవాడు. కొంతకాలానికి విక్రమాదిత్యుని భార్య ప్రసవ వేదనలో ఉండగా అతను వరాహమిహిరుణ్ణి పిలిచి తన పుట్టబోయే కొడుకు జాతకం సిద్ధం చేయమని కోరాడు. వరాహమిహిరుడు మంత్రసానికి ఒక నిమ్మకాయ ఇచ్చి పిల్లవాడి జననం జరిగిన వెంటనే దాన్ని బయటికి విసిరేయమని చెప్పాడు. మంత్రసాని అంగీకరించింది. పిల్లాడు పుట్టిన వెంటనే మంత్రసాని అజాగ్రత్తగా నిమ్మకాయని విసిరేయడంతో అది గోడను తాకి తిరిగి గదిలో పడిపోయింది. తన తప్పు గుర్తించిన ఆమె కొద్దిసేపటికి ఆ నిమ్మకాయని తీసుకుని బయటకు విసిరింది. ఈ చిన్న ఆలస్యం కారణంగా శిశువు జనన సమయం తప్పుగా నమోదైంది. వరాహమిహిరుడు లెక్కల ప్రకారం ఈ విధంగా చెప్పాడు. ఈ పిల్లాడు 11వ రోజుకి జీవించబోడు. ఇది విని అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే 11వ రోజు ఆరోగ్యంగా ఉండేవాడు. 12వ రోజు కూడా ఏమీ జరగకపోవడంతో రాజ్యసభలోని సభ్యులు వరాహమిహిరుణ్ణి ఎద్దేవా చేయడం ప్రారంభించారు. కొందరు అతని జ్యోతిష శాస్త్రాన్ని ప్రశ్నించగా, మరికొందరు అతని లెక్కలు తప్పైనందుకు గేలి చేసి నవ్వేవారు. అవమానం బాధతో వరాహమిహిరుడు తన గ్రంథాలన్నీ కాల్చేయాలని నిర్ణయించుకున్నాడు. అతని కళ్ళల్లో కోపం, నిస్పృహ కలిసిన భావాలు మెరిశాయి. నా లెక్కలు తప్పైతే నా జ్ఞానం వ్యర్థం అని అనుకున్నాడు. విక్రమాదిత్యుడు వరాహమిహిరుడి జ్ఞానాన్ని నమ్మినవాడు. తాను వెంటనే మంత్రసానిని ప్రశ్నించాడు. నిమ్మకాయ విసరడంలో జరిగిన అజాగ్రత్త, దానివల్ల తప్పుగా నమోదైన జనన సమయం గురించి తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే వరాహమిహిరుణ్ణి ఆపేందుకు పరిగెత్తాడు. కానీ అప్పటికే వరాహమిహిరుడు అతని యొక్క అమూల్యమైన రచనలన్నీ మంటల్లో తగలబెట్టేశాడు. వరాహమిహిరుడు కూడా తాను చేసిన పనికి బాధపడ్డాడు. కానీ మళ్ళీ తిరిగి రాయడానికి సమయం దొరకలేదు. ఒక చిన్న తప్పుని కప్పిపుచ్చేందుకు చెప్పిన అబద్ధం ఒక జీవితకాలపు జ్ఞానాన్ని కోల్పోయేలా చేసింది.